హలో, ఇవాళ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ మునగాకు కారపొడి. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మునగాకుని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తడి లేకుండా ఇలా పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ కందిపప్పు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఒక 20 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ శాతంత చింతపండు, ఒక 2 స్పూన్ జీరా, ఒక 2 స్పూన్స్ ధనియా, ఒక 2 స్పూన్స్ మినపప్పు. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని మునగాకును వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకులో నుంచి చెమ్మ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. ఇలా బాగా క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా క్రిస్ప్ ఉండాలి, తడి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పును వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో కందిపప్పు, మినప్పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియా, జీరా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసుకొని, నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి, ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి ఆయిల్ వేయకపోతే ఘాట్ వచ్చేస్తుంది, సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను. అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అన్ని పప్పులు ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మునగాకును వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోండి. గ్రైండ్ చేసేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ మునగాకు కారపొడి రెడీ. వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.